నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ వేద పండితులు ఇఫ్తికపాల్ తో స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. అలాగే తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటం, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు ఉపరాష్ట్రపతికి అందజేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపరాష్ట్రపతి బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. ఈరోజు ప్రత్యేకంగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇక్కడ వారి కేబినెట్ మంత్రిగా నేను వారికి ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్లో వారిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇవాళ దర్శనం, స్వామివారి దర్శనం, అలాగే కిందకి వెళ్ళిన తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం తర్వాత వారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికంతా ప్రభుత్వం నుంచి మంత్రిగా నేను, ప్రిన్సిపల్ సెక్రటరీగా హరి జవహర్ లాల్ గారు, అందరం ఇతర అధికారులందరితోటి కలిసి వారికి స్వాగతం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. 2 రోజుల తిరుపతి తిరుమల పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు సాదర వీడ్కోలు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఎం హరి జవహర్ లాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర తదితరులు భారత ఉపరాష్ట్రపతికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కీచీలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. వసంతోత్సవాల నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. పెరిగింది ఆల్రెడీగా. ఇప్పటిదే మా లేడీస్ మాత్రం అది రింగులు లేవురా ప్రవీణ, దానికి రింగులు లేవు. గుంటూరులో మహిళా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మహిళా గ్రీవెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రతి వారం 50 నుంచి 60 వరకు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిలో దాదాపు 80% సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా పునరావృతం అవుతుండగా గంజాయి వినియోగం, భర్తల వేధింపుల వంటి కుటుంబ సమస్యలు కూడా
తమ దృష్టికి వస్తున్నాయని చెప్పారు. అలాగే పెన్షన్, టిట్కో ఇళ్లు, ఉద్యోగాల కోసం కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడానికి త్వరలోనే ప్రత్యేక ఆన్లైన్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు గల్లా మాధవి వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి అందరికీ చేరేలా కృషి చేస్తున్నామని, మహిళల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. అయితే ఇందులో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ విషయాలుగా కొన్ని ప్రాంతాల్లో గంజాయి ఉంది అని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే, ఇంట్లో హౌస్ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది, భర్త వేధింపులు ఎక్కువైపోయినాయి, మాకు ఏదైనా పరిష్కారం కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వారిని వెంటనే మహిళా పోలీస్ స్టేషన్కి వాళ్ళని డైవర్ట్ చేసి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. గంజాయికి సంబంధించి కూడా కొన్ని శివారు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా డ్రైవ్స్ చేసినప్పటికీ కూడా ఎంతో కొంత మిగులుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి కూడా నిరంతరం ప్యాట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఏరియాస్లో మొన్న మనకి మా దృష్టికి వచ్చిన సమస్యలు అంటే ఇట్లా నీళ్లు సరిగ్గా రావడం లేదని, రోడ్లు లేవని చెప్పిన సమస్యలు పరిష్కారం అయ్యాయి అని సంతోషంగా చెప్పి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. చెప్పుకోవడానికి వచ్చిన మహిళలు ఉన్నారు. కొంతమంది మహిళలు వారికి ఉపాధి కావాలి, మేము చదువుకున్నాము, ఎంప్లాయ్మెంట్ కావాలి అని కూడా అడగడం జరిగింది. వారికి కూడా తగ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయేమో వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నాము. కొందరు మహిళలకి ఇల్లు లేని పరిస్థితి ఉంది. టిట్కో ఇళ్లలో వాళ్ళకి అవకాశం ఉంటే రాసివ్వమని చెప్పి, మా పేర్లు కూడా రాయించమని చెప్పి అడిగిన పరిస్థితి ఉంది. ఇలాగా అనేక సమస్యలు ప్రతి మంగళవారం మహిళలు మా దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కార నిమిత్తం ఈ పశ్చిమ ఆఫీస్ నిరంతరం పనిచేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ వస్తుంది. రానున్న రోజుల్లో మహిళలు ఏ ఇబ్బంది లేకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకునే ఒక విధానం కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము అందరం చేస్తూ ఉన్నాము. మరి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఆన్లైన్లో ఒక యాప్ ద్వారా కూడా వారి సమస్యలు అందులో పొందుపరుచుకునే అవకాశం కూడా రానున్న నెలల నుంచి కూడా కల్పించే ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా సమస్య రహితంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ సంక్షేమ పథకాలన్నీ ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందజేయాలన్న లక్ష్యంతో పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మహిళలు వస్తున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క అవకాశం చాలా గొప్పగా వినియోగించుకుంటున్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి రీసెంట్గా ఒక ట్రాన్స్ ఉమెన్కి నా దగ్గర ఉద్యోగం ఇచ్చిన నేపథ్యంలో వారి నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభినందనలు చెప్పడం కోసం ఇవాళ రావడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కొన్ని ఉద్యోగ యూనియన్ల వాళ్ళు వారి సమస్యలతో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇందులో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఈరోజు మగవారు వారి సమస్యలు చెప్పుకోవడానికి ఎవరో ఒక ఉమెన్ని తీసుకొని, ఉమెన్ గ్రీవియన్స్ కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వాడి సమస్య చెప్పుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక ఇంత ఆనందంగానే తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో నెలకొందని చెప్పచ్చు. ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశాల అనుసారం, వారి స్ఫూర్తి అనుసారం, లోకేష్ అన్నగారి ఆలోచనల అనుసారం ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి పని కూడా చేపడుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ నిరంతరం పరిష్కారం కోసం పరితపిస్తూ మా నాయకులము మేము అందరం కూడా పనిచేస్తున్నాము. చాలా చాలా సంతోషం. ప్రతిపాడు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన దిశగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. పంచాయతీ సర్పంచుల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనపై సమీక్ష చేపట్టగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై మరింత దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా పీఎం సూర్యఘర్ పథకంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు లభించే అదనపు ప్రయోజనాలపై అధికారులతో చర్చించారు. ఈ పథకం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కంలు కొనుగోలు చేస్తాయని అధికారులు హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రత్యేక అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి త్రాగునీరు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, శానిటేషన్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. సూర్యఘర్ పథకంపై ప్రజల అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం అవుతున్నాం.
ఎందుకంటే మొన్నటి వరకు ప్రజాప్రతినిధులు పాలన ఉండేది. ఇప్పుడు వారి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లని నియమించింది. ప్రతి పంచాయతీకి కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, మండలాలకు కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. మండల పరిధిలో సో వీళ్ళందరినీ మనం సమావేశపరిచి ఇప్పుడు అక్కడ ఎండాకాలంలో వెంటనే చేయాల్సినటువంటి పనులు, ముఖ్యంగా కరెంటు విషయం కానీ, మంచినీళ్ళ విషయం కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, మౌలిక వసతులు ఏమున్నా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి నిధులను ఖర్చు పెట్టే విషయంలో, అదేవిధంగా P4 విధానం అమలు పరిచేటటువంటి విషయంలో, మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచే విషయంలో, అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరిచే విషయంలో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాలు ఉన్నాయి, అధికారులుగా ఉండాల్సినటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. కాబట్టి సమర్థవంతమైనటువంటి పాలనతో ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు శీఘ్రంగా అందాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, వారి అందరికీ సహకరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సార్, సూర్య గారి పథకం గురించి చెప్పాను. ఈ సూర్య గారి పథకం పూర్తిగా ప్రజల్లోకి ఇంతవరకు వెళ్ళలేదు. ప్లస్ కొన్ని చోట్ల ఎస్సీలకి ఎస్టీలకి అంటున్నారు, దీంట్లో బీసీలు ఓసీలు అందరూ ఉన్నారు. ప్రత్యేకంగా ప్రజల్లోకి ఇంతవరకు వెళ్ళలేదు. గ్రామంలో చూస్తే 1-2 తప్పితే ఇంతవరకు ఎక్కడ. అందుకోసమే కాకుండా గ్రామ స్థాయిలోనే ఈ సూర్య గారి పథకానికి చాలా ఖాళీ స్థలాలు అక్కడ పెట్టుకుంటానికి ఏదైనా వీలుంటుందా? చెరువు కట్టలు ఇలా అన్నీ ఉన్నాయి, పెట్టుకునే అవకాశం దాని మీద ఏదైనా దృష్టి పెట్టారు? ఇప్పుడు సూర్యగ్రహ అనేటువంటిది మంచి పథకం. సో దీనికి సంబంధించి ప్రజల్లోకి అవగాహన కల్పించే విషయంలో ఇప్పుడు ఏజెన్సీలు ఎవరికి వాళ్ళు పనిచేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే మేము ఏజెన్సీలు అందరినీ కూడా పిలిపించి ఎస్సీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో ఒక బహిరంగ మీటింగ్ పెడతాం. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరినీ కూడా పిలిపించి ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం దీని మీద ఎంత ఖర్చు పెడుతుంది, దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది, ప్రతి ఇంటికి ఎలా ప్రయోజనం ఉంటుందన్న వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలకైతే ఒక ఎస్ఎఫ్టీకి ₹1 రెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు రూప్ టాప్ మీద పెట్టేది అంటే దాదాపు మినిమం ₹250 ప్రతి నెల వాళ్ళకి కరెంటు ఫ్రీగా రావడంతో పాటు ₹250 వాళ్ళకి సేవింగ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మరి 25 సంవత్సరాలు అంటే దాదాపు లక్షల్లో వస్తుంది. ఇవన్నిటిని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని వర్షాకాలంలో ఏమైనా ఇబ్బంది, ఆ వర్షాకాలంలోకి దీనికి సంబంధం ఉండదు. ఇది గ్రిడ్కి వెళ్తుంది, గ్రిడ్ నుంచి మామూలుగా కరెంట్ రావాల్సినటువంటి సందర్భంలో కరెంట్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధం లేదు. వాటన్నిటిని కూడా వివరించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అట్లాగే ఇది ఇండివిజువల్గా ఉండేటటువంటి బెనిఫిట్ స్కీమ్ కాబట్టి ఒకవేళ ఏదైనా పంచాయతీలకు కానీ గ్రామాల్లో ఉండేటటువంటి ఆఫీసులకు సంబంధించి ఓపెన్ ప్లేసుల్లో పెట్టి దానికి ఏమైనా ఇవ్వడానికి అవకాశాలను కూడా పరిశీలన చేస్తాం. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు కదిలారు. మంగళగిరి, తుళ్లూరు పరిధిలోని పడమర బైపాస్ రహదారిపై తరచుగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక పరిశీలన నిర్వహించారు. జాతీయ రహదారి అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందితో కలిసి ప్రమాదకర ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. కాజా టోల్ ప్లాజా, వెస్ట్ బైపాస్, మురుగన్ హోటల్ సమీపం, వెంకటయ్యపాలెం టోల్ ప్లాజా, స్పీడ్ యాక్సెస్ రోడ్ల వద్ద ప్రమాదాల కారణాలను గుర్తించి నివారణ చర్యలపై చర్చించారు. ప్రమాదాలు తగ్గించే దిశగా ఆయా ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక సైన్ బోర్డులు, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యమని, ప్రమాదాలు తగ్గించే చర్యలు అత్యవసరమని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యలతో పడమర బైపాస్ రహదారిపై భద్రత మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత ఉందన్న వార్తలపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. ఇంధన సరఫరాలో ఎటువంటి లోటు లేదని, సోషల్ మీడియా వదంతుల కారణంగా ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడంతో తాత్కాలిక రద్దీ ఏర్పడిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు.
జిల్లాలో మొత్తం 186 పెట్రోల్ బంకుల ద్వారా సరఫరా జరుగుతోందని, ప్రతిరోజు 3 లక్షల లీటర్ల పెట్రోల్, 5 లక్షల లీటర్లకు పైగా డీజిల్ అందుబాటులో ఉంటోందని వెల్లడించారు. అవసరమైతే అదనంగా 10% వరకు సరఫరా పెంచేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇంధన సరఫరా పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలు ఎదురైతే 9159704554 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇప్పుడు తెలిసే ఉంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, ప్యాడీ హార్వెస్టింగ్ జరుగుతుంది. సో దాదాపు 450 హార్వెస్టర్స్, కంబైన్డ్ ప్యాడీ హార్వెస్టర్స్ మన జిల్లాకు వచ్చినాయి. పాపం అగ్రికల్చర్ వాళ్ళకి హార్వెస్టింగ్ ఇదే సీజన్, ఆ ఫెస్టివల్ లాంటిది. ఆడి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎక్కడ స్కేర్సిటీ రాలేదు, అందరూ సజావుగా జరిగింది. ఈసారి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు బికాస్ ఆఫ్ ఈ ప్యానిక్ బయింగ్, వాళ్ళకి దొరకట్లేదు. అందుకే అన్ని కంబైన్డ్ హార్వెస్టర్ కి పర్ డే వాళ్ళ పని గంటలు చూసుకొని, ఒక గంటకి ఎంత కన్సూమ్ చూసుకొని దాదాపు 60 లీటర్లు ప్రతి కంబైన్డ్ హార్వెస్టర్ కి ప్రతి పెట్రోల్ బంక్ ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు. రోజుకి ఒకసారి 60 లీటర్లు ఇస్తాము. 8 గంటలు పని చేస్తుంది, గంటకి 8 లీటర్లు కన్సూమ్ చేస్తుంది. కాబట్టి 64 లీటర్లు 60 లీటర్లు ఇచ్చేస్తున్నాము. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. రైతులు కూడా ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. ఇంకా మానిటరింగ్ కోసం ప్రతి పెట్రోల్ బంక్ లో, ఈ 187 పెట్రోల్ బంక్ లో కూడా ఒక పోలీస్ సిబ్బంది, ఒక రెవెన్యూ సిబ్బంది, అలాగే ఒక అగ్రికల్చర్ సిబ్బందిని కూడా నియమించాము. వాళ్ళు అక్కడ ఉండి ఏదైనా ఇష్యూ వస్తే అక్కడెక్కడ దాన్ని వాళ్ళకి అడ్జస్ట్ చేసి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్కడ ప్యానిక్ లేకుండా చూసుకుంటున్నారు. సో ప్యానిక్ పడడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎక్సెప్ట్ ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ ఉన్నాయి, సమ్మర్ ఎక్కువ ఉంది, టెన్షన్ అవుతుంది తప్ప దీంట్లో ఉపయోగం ఏం లేదు. టెన్షన్ మేము పడతాం. కావాలంటే మీకు ఎంత కావాలంటే సప్లై పంపిస్తాము. దయచేసి మీరు కూల్గా ఉండండి. ఎక్కడ ప్యానిక్ పై మొత్తం దయచేసి రిజార్ట్ అవ్వండి. మీడియా మిత్రులకు అఫ్కోర్స్ మీ ద్వారా ఆల్రెడీ చాలా మంచిగా మీరు తెలియజేశారు పబ్లిక్ కి. చాలా వరకు ఆ మార్పు వచ్చింది. ఈ రోజు చూస్తే అంటే నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే చాలా బంక్స్ దగ్గర ఇప్పుడు తగ్గినాయి క్రౌడ్. కాబట్టి అదే ఒక పాజిటివిటీ ముందుకు తీసుకెళ్తే దయచేసి సహకరించాలని కోరుతున్నాను. మన ఎన్టీఆర్ జిల్లా వాసులకి నా విన్నపం ఒకటే, దయచేసి సోషల్ మీడియా అక్కడెక్కడ చూసి తగ్గిపోయిందేమో, అయిపోతుందేమో, ప్రైస్ పెరిగిపోతుందేమో దయచేసి అనుకోకండి. అన్ని చోట మానిటర్ చేస్తున్నాము. అన్ని చోట ప్రైస్ ఇది సప్లై ప్రాపర్ గా ఉంది. ప్రతి బంక్ లో కూడా ఒక టీం పెట్టాము. ఇదే కాకుండా మండల వారీగా సిపి గారి ఆధ్వర్యంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ తో టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాము. ఎక్కడైనా బల్క్ కన్స్యూమర్స్ వచ్చి ఇక్కడ బై చేస్తున్నా, లేదా ఇక్కడ బై చేసుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నా, లేదా వేరే దగ్గర తీసుకెళ్లి దాచుకున్నా దొరికితే వెంటనే క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు అవసరం ఉన్న వాటికి సప్లై చేయడం ఎంత బాధ్యతగా తీసుకుంటున్నామో, ఎవరైనా డీవియేట్ చేసి, మిస్ఇన్ఫర్మేషన్ చేసి, ప్యానిక్ క్రియేట్ చేసి వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అండ్ సెకండ్ రిక్వెస్ట్ సిపి సార్ ఆల్సో టు గివ్ హిస్ అబ్జర్వేషన్. కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలోని అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు సోమవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు పాలచర్ల నాగేంద్ర చౌదరి దంపతులు దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ కుమార్ ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదాన వంటలను పరిశీలించిన అనంతరం కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ట్రస్ట్ బోర్డు తీర్మానం మేరకు నిత్య అన్నదాన పథకంలో భక్తులకు సత్యదేవుడి గోధుమ నూక ప్రసాదం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవోతో కలిసి పాలచర్ల నాగేంద్ర చౌదరి భక్తులకు స్వయంగా గోధుమ నూక ప్రసాదాన్ని వడ్డించి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం భక్తులతో కలిసి పాలచర్ల నాగేంద్ర చౌదరి దంపతులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైన ఈ మహోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పెట్రోల్ డీజిల్ కొరతను తక్షణమే నివారించాలని, అక్రమ నిలువలను ఉన్న పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ విగ్రహం దగ్గర వినూత్నంగా ఆటోకు తాళ్లు కట్టుకుని లాగుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి. పెట్రోల్ డీజిల్ కు కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన సరఫరాను తగ్గించడంతో బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. కంపెనీలు ఒక్కో బంకుకు రోజుకు 20,000 లీటర్ల డీజిల్ ను మాత్రమే సరఫరా చేస్తుండగా అదంతా గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. ఈ క్రమంలో బంకుల యజమాన్యాలు సిండికేట్ గా మారిపోయారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులు మూసేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు పెద్ద ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందించే పథకాలను ప్రభుత్వం పునరుద్ధరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. గతంలో అమలులో ఉన్న పథకాలు నిలిచిపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభించడం ద్వారా వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సభ్యత్వం రెన్యువల్ చేసుకునే వారికి కేవలం 60 రూపాయలతో అవకాశం కల్పించగా కొత్తగా చేరేవారు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఈ పథకాల ద్వారా సహజ మరణానికి 60,000, వివాహ ఖర్చులకు 20,000, ప్రసూతి ఖర్చులకు 20,000, మట్టి ఖర్చులకు అదనపు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన నిర్మాణ కార్మికులు తమ సమీప సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సభ్యత్వం పొందాలని సూచించారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ముగ్గురు కూడా ఆ పథకాన్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా విభజిత రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని అదేవిధంగా కొనసాగించి 5 సంవత్సరాలు కూడా అమలు చేయడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నిటి కూడా దారి మళ్లించి దాదాపుగా 425 కోట్ల రూపాయలు ఆ రోజు వరకు బోర్డులో ఉంటే వాటన్నిటి కూడా వేరే పథకాలకు దారి మళ్లించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం సెస్సును మాత్రం వసూలు చేశారు, పథకాలను మాత్రం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఈ పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించి ఈ పథకానికి మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. దాదాపుగా 7 సంవత్సరాల పాటు అమలు కాకుండా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఈ పథకం కింద భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఎవరైతే సభ్యులుగా గతంలో చేరున్నారో వారు 60 రూపాయలు కట్టి రెన్యువల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా సభ్యులుగా చేరవలసిన వాళ్ళు 100 రూపాయలు కట్టి సభ్యత్వం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సంక్షేమ బోర్డుల ద్వారా అమలయ్యే ఈ పథకాలను లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా
ఆ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని ఒక అంచనా. ఇప్పటివరకు కేవలం 14 లక్షల మంది మాత్రమే సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నారు. మిగిలిన 40 లక్షల మంది కూడా, దాదాపు 40 లక్షల మంది కూడా సభ్యత్వం తీసుకొని ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందాలని, వారికి దగ్గరలో ఉన్నటువంటి వార్డు సచివాలయం, అంటే ఇప్పుడు స్వర్ణ వార్డులో కానీ, అదేవిధంగా సంబంధిత లేబర్ ఆఫీసర్ని కానీ సంప్రదించి ఈ పథకంలో సభ్యులుగా చేరాలని కోరుతున్నాం. ఈ పథకంలో ఎవరైతే సభ్యులుగా చేరతారో వారి కోసంగా 4 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. వాటిల్లో ఈ పథకంలో సభ్యులుగా ఉండి మరణించిన వ్యక్తికి సహజ మరణం చెందితే వారికి 60,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తారు. అదేవిధంగా మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మహిళా కార్మికులు అయ్యండి వారు వివాహం చేసుకుంటే వారికి వివాహ కానుక కింద 20,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కార్మికులు వారి పిల్లలకి వివాహం చేస్తే గరిష్టంగా 2 పిల్లలకి ఒక్కొక్కరికి 20,000 చొప్పున వివాహ ఖర్చుల కింద 40,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ప్రసూతి ఖర్చుల కింద కూడా ఇద్దరికి ఒక్కొక్కరికి 20,000 చొప్పునంతా ఒక కుటుంబంలో 2కి ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉండే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరి తద్వారా ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 పథకాలని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నాం. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన గురు పూజోత్సవాల్లో భాగంగా ఆదివారం బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మంగారి నూతన పీఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి వారు హారతినిచ్చి ఈ రథోత్సవాన్ని ప్రారంభించారు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై అంటూ భక్తులు నినదిస్తూ బ్రహ్మరథాన్ని బ్రహ్మంగారి మఠం మాడవీధులు ఊరేగింపుగా లాగారు. ఈ బ్రహ్మరథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మైదుకూరు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. అలా దయచేసి భక్తులు గమనించాలి. కడప జిల్లాలో ఈ నెల 30న కీలక ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కొప్పత్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసరాల్లోని అదీప్ లాబొరేటరీస్ యూనిట్ లో ఈ విన్యాసం జరగనుంది. అగ్ని ప్రమాదం, ప్రమాదకర రసాయనాల లీకేజీ వంటి అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో పరీక్షించేందుకు ఈ మాక్ డ్రిల్ చేపడుతున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి మాట్లాడుతూ ఇది పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మాక్ డ్రిల్ సమయంలో కొప్పర్తి పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా కొన్ని పరిమితులు అమల్లో ఉంటాయని తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనల్ని పాటిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు.
ప్రజల ప్రాణ ఆస్తి భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. Key of such exercise should be, first, one should understand the responsibility of oil industry safety directorate. They should focus on the real-time instant handling within the industry, and they should, of course, understand the scale when they go from level 1 to level 2 and then level 3. So when we process from level 2 to level 3, they should understand the trigger mechanism and the escalation potential. And when we are doing that, how we are implementing the district authorities to pitch it so that they can look after the level 3 where you are talking about the escalation, where you are talking about the medical evacuation and all these kind of things when you are talking about, like, which are typically of the offsite emergency protocols. Shared with the district disaster management authorities. Now, do we have the pollution control board here, state pollution control board here? Aditya, do we have the authorities from the state pollution control board? Yes, sir. We have the local body, municipal corporation. So, as per the National Disaster Management Act, Ministry of Environment and Forest, and therefore CPCB and SPCB are responsible for the offsite emergency preparedness plan. So what this control board, and that is hooked up with the DDNP, this disaster management plan. So if it is not done, then please look into that. వైఎస్ఆర్ కడప జిల్లాలో పెట్రోల్ డీజిల్ సరఫరాపై జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జిల్లాలో ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సమానంగా నిరంతరంగా ఇంధనం అందించేందుకు తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలో మొత్తం 242 పెట్రోల్ బంకులు ఉండగా 71 బంకుల్లో ఇంధన కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కార్లు, చిన్న సరుకు వాహనాలకు గరిష్టంగా 30 లీటర్లు, ప్రైవేట్ బస్సులు మరియు లారీలకు 100 లీటర్లు, వరికోత యంత్రాలకు 80 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇవ్వనున్నారు. 3 చక్రాల ప్యాసింజర్ ఆటోలకు ఎలాంటి పరిమితి లేకుండా డీజిల్ అందించనున్నారు. అంబులెన్స్లు, ప్రజా రవాణా వాహనాలు, నీరు, పాలు ట్యాంకర్లు, గ్యాస్ సిలిండర్ సరఫరా వాహనాలకు నిరంతర ఇంధన సరఫరా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. బాటిల్స్, క్యాన్లు, డ్రమ్స్ లో ఇంధనం నింపడం పూర్తిగా నిషేధించామని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ సమస్య తలెత్తింది. సో దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం కల్లా కూడా నార్మల్సీకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే పూర్తిగా మనకు కావాల్సినటువంటి క్వాంటిటీస్ కూడా అందుబాటులోకి వస్తాయి. మీన్ వైల్ మనం ఈ అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉందో దాన్ని హోర్డింగ్ చేయకుండా, అలాగే ఈ పానికీ బయింగ్ని ప్రివెంట్ చేయడం కోసం కొన్ని జిల్లా స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల ప్రకారము 3 వీలర్స్కి అన్నీ కూడా మనం వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా వెహికల్ వెళ్ళినప్పుడు వాళ్ళు దే కెన్ హ్యావ్ ద ఫుల్ ట్యాంక్ కెపాసిటీ. అదేవిధంగా మనకి 4 వీలర్సు, ముఖ్యంగా ఆటోలు, మన కార్లు కానివ్వండి, లేకపోతే వ్యాన్స్ కానివ్వండి, అటువంటి వాటన్నిటికీ కూడా 30 లీటర్స్ పర్ వెహికల్ చొప్పున మనం రేషన్ చేయడం జరిగింది. అలాగే పెద్ద వెహికల్స్ అంటే బస్సెస్ కానివ్వండి, లాంగ్ హాల్ ట్రక్స్ కానివ్వండి, వాళ్ళకి 50 లీటర్లకి మనం రిస్ట్రిక్ట్ చేశాము. అదేవిధంగా మన జిల్లాలో కేసీ కెనాల్ బెల్ట్లో, అలాగే బద్వేల్ ఏరియాలో మనకి వరి కోత ముమ్మరంగా సాగుతూ ఉంది. మన జిల్లాలో ఇంచుమించుగా మనకి ఒక 80 అట్లాంటి యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వీటికి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు వెహికల్ పనిచేయడం కోసం సుమారుగా 80 లీటర్లు కావాలి. సో ఆ వరి కోత యంత్రాలకి పూర్తిగా మనం వారికి కావాల్సినటువంటి ఇది ఇవ్వటానికి ఆదేశాలు ఇచ్చున్నాం. అలాగే వారు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వారి రికమెండేషన్ తోటి వారికి 80 లీటర్ల కూపన్లు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, ఎస్పెషల్లీ
హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే క్రిటికల్ యూనిట్స్ కానివ్వండి, వాళ్ళు జనరేటర్స్ కానీ ఎక్కడైనా కావాలన్నట్టయితే వారికి కూడా కూపన్ విధానం ద్వారా మనం ఒక్కొక్కరికి 50 లీటర్ల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాము. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బల్క్ కన్జ్యూమర్ యొక్క వెహికల్స్, అంటే మనకి హైవే వెహికల్స్ కానివ్వండి, నేషనల్ హైవే వర్క్స్ జరుగుతున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు ముద్దనూరు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టోల్ గేట్ సమీపంలో కారును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొనడంతో యువ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఒక కుటుంబం పర్యాటక కేంద్రం గండికోటను సందర్శించి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో 24 ఏళ్ల డ్రైవర్ వెంకటరమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో 4 మహిళలు, ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపిస్తున్నారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎవరో పాపం జమ్మలమడుగును స్వచ్ఛంగా కాలుష్యం లేని పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన హోమ్ కంపోస్టింగ్ అవగాహన కార్యక్రమంలో భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటి వద్దే చెత్త కంపోస్టింగ్ తయారీపై డ్వాక్రా, మెప్మా మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటి వద్దే చెత్తను సంపదగా మార్చే విధానాలపై ప్రజలకు సూచనలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా జమ్మలమడుగును రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజల సహకారంతో జమ్మలమడుగును నెంబర్ 1 గా నిలపాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే భాగంగా మన జమ్మలమడుగు మున్సిపాలిటీలో తడి చెత్తను, పొడి చెత్తను ఏ విధంగా మనం దాన్ని తయారు చేయాలా, తయారు చేసిన దాంతో భాగంగా చెత్త నుంచి సంపదను ఏ విధంగా సృష్టించాలా, మనం మన ఇంట్లోనే పెరట్లోనే ఆకుకూరలు లేదా కూరగాయల చెట్లను ఏ విధంగా పెంచాలా, మనం ఈరోజు ఈ తడి చెత్త నుంచి లేదా ఇంట్లో మనం తినే తిండి ఏదైతే మిగిలిపోతుందో కూరగాయలు కానీ, లేకపోతే అన్నం కానీ, లేకపోతే మాంసాన్ని ఏ విధంగా ఏదైతే వ్యర్థాలుగా ఉంటుందో దాన్ని ఏ విధంగా మనము ఒక బయో మాన్యూర్గా తయారు చేయాలా. దీంతో భాగంగా ఈరోజు జమ్మలమడుగు మున్సిపాలిటీలో స్వచ్ఛ జమ్మలమడుగుగా తయారు చేయాలని మన మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా ఆర్పీలు కానీ, మెప్మాలోనున్న సభ్యులు కానీ అందరూ ఇక్కడికి హాజరయ్యి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇది మనం సంపద సృష్టించే దాంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా జమ్మలమడుగు మున్సిపాలిటీని ఏ విధంగా మనం స్వచ్ఛందంగా తయారు చేయాలా, కాలుష్యం లేని
మున్సిపాలిటీగా తయారు చేయాలా, ప్లాస్టిక్ నివారణ పూర్తిగా చేయాలా, ఏ విధంగా డ్రైనేజెస్ కానీ లేకపోతే తాగునీళ్ళను కానీ మన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు దీని మీద పూర్తిగా శ్రద్ధ వహించి మన జమ్లోడుని అభివృద్ధి పదంలో లేదా జమ్లోడు మున్సిపాలిటీని మన ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ 1గా క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దే దాంతో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక కళగా అందరినీ డెవలప్ చేసి ముందుకు తీసుకొని పోవాలా. దాంతో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దీనికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ పబ్లిక్ కూడా దీన్ని సహకరించి మన మున్సిపాలిటీని స్వచ్ఛ జమ్లోడుగా తీర్చిదిద్దాలని ఈ మీడియా ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, చేతులు జోడించి. నమ్మించి నట్టడం ఉంచడం అంటే ఇదేనేమో. కొడుకు చదువు కోసం అంటూ కన్నీళ్లు పెట్టింది, అమాయకపు మాటలతో కోట్లు కొల్లగొట్టింది. ప్రొద్దుటూరులో వెలుగు చూసిన ఈ కిలాడీ లేడీ భూదంద ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఉన్నది 52 సెంట్ల భూమి, కానీ అమ్మకానికి పెట్టింది మాత్రం 100 సెంట్లు. గిఫ్ట్ డీడ్ల పేరుతో రిజిస్ట్రేషన్ శాఖను మాయ చేసి బాధితుల కష్టార్జితాన్ని కాజేసిన ఆ మాయలేడి కథా కమామిషు ఇప్పుడు చూద్దాం. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ ఖాదర్బాద్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 259 ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారికి ఉన్నది ఇక్కడున్న కేవలం 52 సెంట్ల భూమిని అడ్డం పెట్టుకుని పఠాన్ షాబిరున్ అనే మహిళ సాగించిన రియల్ దందా సామాన్యులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. డాక్టర్ చదువుతున్న తన కుమారుడి ఫీజుల కోసం అంటూ నమ్మబలికి సుమారు 59 మంది నుంచి ఈమె కోట్ల రూపాయలు వసూలు చేసింది. రికార్డులను పరిశీలిస్తే అధికారుల కళ్లు గప్పి ఈమె చేసిన మాయాజలం అర్థమవుతోంది. 2011 నాటికే అక్కడ కేవలం ఒకే 1 సెంటు భూమి మిగిలి ఉండగా దాన్ని గిఫ్ట్ డీడ్ పేరుతో 25 సెంట్లుగా చూపించి రిజిస్ట్రేషన్ చేయించడం రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతోంది. షేక్ గౌసియా, ప్యారీ గౌసియా అంటూ పేర్లు మారుస్తూ గిఫ్ట్ డీడ్ మీద గిఫ్ట్ డీడ్ రాస్తూ భూమిని అమాంతం పెంచేసింది ఈ కిలాడీ లేడీ. ఈమె మోసానికి బలైపోయిన వారిలో రామాంజనేయుల రెడ్డి అనే వ్యక్తి పరిస్థితి వర్ణాతీతం. 10 లక్షలు పోగొట్టుకుని ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన వైద్యానికి డబ్బులు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. అటు విజయలక్ష్మి, వరలక్ష్మి, వెంకట శివారెడ్డి వంటి బాధితుల నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన షాబిరున్ తన 3 కొడుకులను సాక్షులుగా పెట్టి ఈ మోసానికి పాల్పడడం గమనార్హం. డబ్బు అడిగితే తిరిగి బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ భూదందాపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఆఫ్ చేసుకొని ఎత్తుకున్నాను మళ్ళీ తన సొంత కింద తెల్ల సొక్క మళ్ళీ బయట పెళ్లి కొడుకున్నాడు. మీడియా వాళ్ళంటే 10 నిమిషాలు ఆడొచ్చి ఏదో ప్రొద్దుటూరులో సావిత్రిబాయి పూలే కాన్సెప్ట్ గ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీసీ సమైక్య ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే ప్రశంసలు వ్యక్తం చేశారు. మహిళల చదువు, ఉన్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. బీసీల అండతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ పథకాలు మరియు ప్రాధాన్యతల్లో బీసీలకి మొదటి స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరులో త్వరలోనే స్థలం సేకరించి బీసీ భవన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బీసీల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మధ్యకాలంలో రామాంజనేయులు గారు కొంతమంది బీసీ సంబంధించిన వాళ్ళ నుంచి సార్ మన పొద్దుటూరులో జ్యోతిరావు పూలే ఉంది, సావిత్రిబాయి పూలేది కూడా మనం పెట్టినప్పుడు దానికి సార్థకత ఉంటుందని నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. సరే మంచి పనులు ఏమైనా మీరు అందరూ చేయండి అని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడ పెట్టుకున్నారు, మీరు ఇబ్బంది కలిగజేయద్దని కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎంబి పంచాయతీరాజ్ వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయమని చేసుకోవడం జరిగింది. మరి వెంటనే రామాంజనేయులు గారు వీళ్ళందరూ కలిసి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని తయారు చేసి మధ్యకాలంలో విగ్రహావిష్కరణకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏదేమైనా బీసీ సావిత్రిబాయి పూలే మరి బాపురావు పూలే వీళ్ళందరికంటే సావిత్రిబాయి పూలే మహిళల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళల యొక్క అందరికి కూడా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా సమాజంలో దేశంలో భారతదేశంలో ఉండబడిన జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకొని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని ముఖ్యంగా మహిళల చదువు బాగా ప్రోత్సహించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మరి అటువంటి వారిని మన పొద్దుటూరు పట్టణంలో మనం విగ్రహాలను స్థాపించుకోవడం జరిగింది. కానీ వచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు వీళ్ళని తెలుసుకొని మనసులో విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడైనా కనీసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళ సంస్కర్తలు వీళ్ళనేది కూడా తెలుసుకునే దానికి అవకాశం ఉండాలన్న మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే కారకులు బీసీ. మీ అందరి యొక్క సహకారంతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం మాట్లాడుతూ బీసీలకు అన్ని రకాల న్యాయం చేయాలని నన్ను కొంతమంది చెప్పడం తప్పకుండా ఈ ప్రభుత్వం బీసీలతో అధికారానికి వచ్చిన ప్రభుత్వం కాబట్టి అన్ని రకాల ప్రాధాన్యత బీసీలకు ఇచ్చిన తర్వాతనే మిగతా కులాల వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ బీసీల యొక్క ఓటింగ్ లోనే ఎక్కువ శాతం దాదాపు 50-60% ఉండబడిన బీసీల యొక్క కారణంగానే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏర్పాటు కావడం జరిగింది కూడా ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ ఒకటి బీసీ భవన్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా బీసీ భవన్ శాంక్షన్ చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో స్థల సేకరణ అనేదాన్ని కూడా నేను ఇప్పటి నుంచో మీకు అందరికీ పెద్దలకు తెలియజెప్తున్నాను. ఎక్కడైతే మనకు బీసీ భవన్కు స్థలం బాగుందో మీరు అందరూ ఇప్పటి నుంచో దాన్ని స్థలాన్ని ఎన్నిక చేయండి. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి బీసీ భవన్కు నిధులు మంజూరు చేస్తాము, ఆ స్థలం కూడా మంజూరు చేస్తాము. కాబట్టి అన్ని రకాల బీసీలకు అన్ని రకాల ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్నికల్లో పర్సెంటేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. తొందరలోనే మళ్ళా మన భారతదేశంలో 33% మహిళలకు రిజర్వేషన్ తప్పకుండా 2029 ఎన్నికల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేదానికోసం చట్టం తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఉండబడిన జనాభాలో మహిళలు కూడా సగభాగం ఉన్నారు. కాబట్టి అన్ని రకాల దాంట్లో కూడా ప్రభుత్వం సహకారం అందించి వారందరినీ అన్ని రకాల ప్రోత్సహించి చట్టసభల్లో కూడా 33% మహిళలు ఉండేదాని కోసం చట్టాలు తేవడం జరుగుతుంది. కాబట్టి మనమందరం గమనించండి, మనం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మనకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.